సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ఎస్ఐ రెచ్చిపోయాడు. యువ రైతును ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కు పిలిపించి చితకబాదాడు. కోనాపూర్కు చెందిన మైలుగారి కృష్ణయ్య అనే గ్రామానికి చెందిన మరికొందరితో గొడవ జరగడంతో ప్రత్యర్థులు కృష్ణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామంలో పంచాయతీ నిర్వహించి పెద్ద మనుషులు రాజీ కుదిర్చారు. ఈ విషయాన్ని ఎస్ఐ ప్రేమ్దీప్ కు తెలియజేయగా ఊర్లో మాట్లాడుకుంటే నాకేంటి, నా కాళ్ళు మొక్కలేదు కదా అంటూ కృష్ణను మళ్లీ స్టేషన్ కు పిలిపించి కడుపులో విచక్షణరహితంగా కొట్టాడు. దాంతో కృష్ణ స్టేషన్ బయట పడిపోయి వాంతులు చేసుకున్నాడు. విషయాన్ని కానిస్టేబుల్స్ వెంటనే తోగుట సిఐ లతీఫ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వచ్చి వెంటనే కృష్ణను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కృష్ణ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేస్తే కేసు పెట్టాలి, కానీ కొట్టే అధికారం ఎస్ఐ ప్రేమ్దీప్ కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. అహంకార పూరితంగా వ్యవహరించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కృష్ణ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడి ఘటన బయటకు రాకుండా పోలీసులు నిన్నటి నుంచి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బయటకు మంది నిలగొట్టి 2 నిమిషాలు అయినా నిల్చుకొని కొట్టుడు, నువ్వు కడుపులో గుద్దుడు, అది న్యాయమేనా? నిన్న 5-6 గంటలు కేళ్ళలేడు. సీఏ వచ్చినప్పుడు 2 ముచ్చట్లు చెప్పిండు. ఇప్పుడే వెళ్ళిపోమని వీళ్ళు అంటుర్రు. వెళ్ళిపోతే రేపు ఇంటికి పోతాం, మేము ఇంటికి పోతాం. ఇంటికి పోయినాక మాకు దవాఖానా సౌకర్యం లేదు, ఆడ డాక్టర్ లేడు, అడవిలన్న ఊరున్నట్టు ఉన్నది. అడిగి పోయినాక మేము ఇంటికి తీసుకుపోయినాక ఆయనకు మళ్ళీ నొప్పి ఇవన్నీ దెబ్బలు ఇవన్నీ ఎక్కువ అయితే నేను ప్రైవేట్లకు తీసుకుపోతా. అలా తీసుకుపోయినాక 50,000 అవుతాయి. అది ఎవరి బాధ్యత? ఎవరు భరిస్తాడు? ఆమె కాగితం రాసిచ్చిన కాగితం ఆమె తీసుకున్నాక ఎస్ఐ కొట్టు కారణం ఏముంది?